నమస్తే విధుని స్వాగతం. లక్ష్యం సమాజహితం. నల్గొండ జిల్లాలో రాజకీయాలు ఒక తీరుగా ఉంటాయి, నకరికల్లో మరొక తీరుగా ఉంటాయి. నకరికల్ నియోజకవర్గం ఏర్పడిన కాటి నుంచి కమ్యూనిస్ట్ కంచుకోటగా ఉన్నటువంటి ఆ నియోజకవర్గం మరి ఎస్సీ రిజర్వ్ కూడా అయిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ రావచ్చు, ఒకసారి టీఆర్ఎస్ కూడా గెలిచింది. మరి కాంగ్రెస్లో గెలిచిన వ్యక్తి టీఆర్ఎస్లోకి వెళ్ళాడు. ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పుంజుకుంటుంది. అక్కడక్కడ డిపిసిసి ప్రెసిడెంట్లు కానీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు పెడుతున్నప్పటికీ కూడా మరి ఈ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్గా ఇప్పటివరకు ఎవరు పెట్టలేదు. కేవలం భువనగిరి ఎంపీగా చలమణి అవుతున్నటువంటి మరి కోండ్రేటి బ్రదర్స్ వారి కన్సర్న్లోనూ జరుగుతున్నటువంటి ఈ విషయం మనందరూ తెలిసిందే. మరి ఇక్కడ ఇప్పటివరకు ఒకరు ఇన్ఛార్జ్ కూడా లేకపోవడం వల్ల చిన్న చిన్న లీడర్స్ అందరూ కూడా నేనే ఇన్ఛార్జ్ అని అక్కడ పనిచేసుకుంటూ వెళ్తున్న టికెట్ నాదని చెప్పుకున్న సందర్భంలో టీఆర్ఎస్లో కూడా లోకలు అక్కడ పనిచేస్తున్నటువంటి మాజీ ఎమ్మెల్యే కావచ్చు, అక్కడ పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, ఇంకా ఆ టీఆర్ఎస్లో ఉన్నటువంటి 4-5 కూడా టికెట్ కోసం ప్రత్యర్థిస్తున్నారు. ఏ క్షణమైనా ఎక్కడికైనా పోవచ్చు అన్నటువంటి ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. వీటన్నిటి గురించి మనతో డిస్కస్ చేయడానికి నకరికల్ కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి మరి కొండే మల్లయ్య గారు ప్రస్తుతం మనతోటున్నారు. మననే మరి నది జలాల పైన కానీ ఎత్తిపోతల మీద కూడా మరి ముచ్చటించిన సందర్భంలో వారితో మనం ముచ్చటిద్దాం. నమస్తే అండి. సో మొత్తం మీద చూస్తే కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎప్పుడు రేవంత్ రెడ్డి ఒకటి మాట్లాడితే కోండ్రేటి బ్రదర్స్ ఒకటి మాట్లాడటం, విఆర్ మాతో ఒకటి మాట్లాడడం, జగ్గారెడ్డి ఒకటి మాట్లాడడం, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇలా ఉంటే మీ నగరికల్లో కూడా పరిస్థితి తర్జన భర్జనలోనే ఉంది. చూసినట్టయితే మీరు మొదటి నుంచి కూడా కోండ్రేటి వర్గీయులనే చెప్పుకుంటారు. సో ఈ మధ్యకాలంలో మీకు ఇన్ఛార్జ్ ఇస్తారని చెప్పి 2009 కావచ్చు, 2014 కావచ్చు, 2018లో కూడా నన్ను గెలిపించినట్టయితే నన్ను మీరు మునుగోళ్ళ నిలబడవచ్చు, మీరు భువనగిరి నిలబడవచ్చు అని మీరు ఘాటు వ్యాఖ్య చేశారు కదా, ఎందుకు ఏమైంది అసలు? 2009లో నేను జిల్లాలో ఉద్యోగుల సంఘాలు 2006 వరకు రాష్ట్రంలో ఇనామం చెప్పి తీసుకెళ్ళిపోయినా. ఓకే, ఉమ్మడి రాష్ట్రంలో అయిన తర్వాత నేను యాక్టివ్ జిల్లాలో వర్క్ చేస్తున్నాను. 2009లో కొత్తగా నగరికల్ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ లీడర్లు జానారెడ్డి గారు, విద్యాసాగర్ గారు, వెంకరెడ్డి గారు ముగ్గురు కలిసి కూడా నా పేరు ప్రపోజ్ చేస్తూ 3 లెటర్స్ ఇచ్చి అధిష్టానాన్ని పంపించడం జరిగింది. ఓకే. ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు అప్పుడే కొత్తగా రాజకీయాలకు వచ్చి చిరుపతి లింగయ్య మా సొంత మనిషి, మా ఊరి మనిషి అని చెప్పి యూటర్న్ తీసుకొని లింగయ్య గారికి టికెట్ ఇప్పించడం జరిగింది. పార్టీ అధిష్టానం వెంకరెడ్డి గారు నన్ను కూర్చోబెట్టి మళ్ళీ నీకు ఎందుకు నేను గవర్నమెంట్ ఎలక్షన్ అయిపోగానే నీకు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఇస్తాను 100 మందిలో ప్రామిస్ చేసి నన్ను పార్టీ పోటీ నుంచి చేయడం జరిగింది. ఎలక్షన్ ఆ తర్వాత మన రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత కంటిన్యూషన్గా వీళ్ళు వైఎస్ఆర్సీపీ లింగయ్య, వైఎస్ఆర్సీపీ, టీఆర్ఎస్ అని తిరుగుతుంటే విద్యాసాగర్ గారు జిల్లా ఎమ్మెల్సీ గారు జిల్లా ప్రెసిడెంట్గా ఉండి నన్ను ఇన్ఛార్జ్గా వారు అనౌన్స్ చేస్తే ఆ 2014 వరకు నేను కంటిన్యూషన్గా నగరికల్ పట్టుకొని మండలాలకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు అందరికీ ఉండుకుంటూ పార్టీ నిర్మాణం కోసం, పార్టీ పటిష్టత కోసం నేను 14 వరకు పార్టీ కోసం పటిష్టంగా పనిచేశాను. కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం పనిచేశాను. మళ్ళీ అప్పుడు తెలంగాణ అమ్మ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ పోటీలు జరిగినప్పుడు మళ్ళీ వీళ్ళు బ్రదర్స్ అన్నదమ్ములు ఇద్దరు కలిసి కూడా లింగయ్య మా ఊరు మనిషి, మా సొంత మనిషి, లింగయ్యకే కావాలని పట్టుబట్టిండ్రు. తెలంగాణ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ అవ్వడం వల్ల చిరుమర్తి లింగయ్య గారికి అప్పుడు టికెట్ రావడం జరిగింది. అప్పుడు నేను ఇండిపెండెంట్గా బరిలో ఉంటా అని చెప్పి నేను నామినేషన్ వేయడం కూడా జరిగింది విద్యాసాగర్ గారి సపోర్ట్. ఓకే. అప్పుడు మళ్ళీ బ్రదర్స్ ఇద్దరు రాజగోపాల్ రెడ్డి గారు, వెంకరెడ్డి గారు ఇద్దరు కలిసి కూడా సాగర్ ఇంట్లో కూర్చొని మళ్ళీ నీకు ఎందుకు వెంకరెడ్డి గారు ఎంపీ గారు ఇగో వెంకటేశ్వర స్వామి పడమంటే ఇగో వెంకటేశ్వర స్వామి పాదాల మీద ప్రమాణం చేస్తున్నా నీకు ఎమ్మెల్సీ ఇప్పిస్తాం అని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పిన తర్వాత వారి మాటలు గౌరవించి నేను పోటీ నుంచి విరమించుకోవడం కూడా జరిగిపోయింది. అప్పటి నుంచి నేను కాంగ్రెస్ పార్టీకి పటిష్టత కోసమే పనిచేసుకుంటూ వస్తున్నా. మొన్న ఎంపీ ఎలక్షన్లో వారు నన్ను దుబ్బాక నరసింహారెడ్డి గారి ద్వారా వెంకరెడ్డి గారు పిలిపించి మళ్ళీ నేను నాకు ఎంపీ ఎలక్షన్లో పనిచేయాలని చెప్పడం జరిగింది. కానీ నేనేం చెప్పినంటే సార్ నేను మీ ఎంపీ ఎలక్షన్ నేను మొత్తం కాన్సెన్స్ తిరిగి పనిచేస్తాను, కానీ నాకు ఇన్ఛార్జ్ అనేది అనౌన్స్ చేసిన తర్వాత నేను ఎంపీ ఎలక్షన్ మీకు పనిచేస్తాను చెప్పాను. అంటే వారు ఏమన్నారంటే మళ్ళీ ఇప్పుడు ఆడో వీడు ఆశపడుతున్నాడు, ఎలక్షన్ టైం ఇది సందర్భం కాదు, నేను ఎలక్షన్ అయిపోయి ఎంపీ అయిపోగానే ఖచ్చితంగా నీకు ఇన్ఛార్జి ఇస్తా, నేను ఎమ్మెల్యే చేసే బాధ్యత నాదే అని చెప్పి
చెప్పడం జరిగింది. వారి మాట ప్రకారంగా నేను మొత్తం కాన్సెన్స్ తిరిగి వారి గెలుపు కోసం నా శక్తి మేరకు నేను పనిచేయడం జరిగింది. వారు గెలిచి దాదాపు 2.5 years కావస్తుంది. ఇన్ఛార్జ్ చేయడం అనేది జరగట్లేదు. సో మరి ఘాటపట్యాలు చేశారు వాళ్ళ యొక్క అంటే వాళ్ళ అనుచరులుగా ఉంటూ వాళ్ళ నుంచి నేను పార్టీకి లాయల్గా ఉంటాను. ఫస్ట్ నుంచి కూడా పార్టీకి లాయల్గా నేను జనారెడ్డి గారికి మంచిగా ఉంటా. నేను మన ఉత్తమ మాటతో మంచిగా ఉంటా. నేను వెంకరెడ్డి గారితో కూడా మంచిగా ఉంటాను. అందరితో నేను పార్టీలో ఉంటాను. ఒకరికి అనుచరుడు అనేది ఏం లేదు, పార్టీకి విధేయుడు ఉంటాను. జనారెడ్డి గారు మాకు ఉంటారు. సో మరి అక్కడ పట్టుకున్నటువంటి నేతలు వాళ్ళే కదా, వాళ్ళని కాదని ముందుకెళ్తారా? పట్టనేది ఏం లేదు. అది ఆ నగరికల్ కాన్సెన్సీ ఏంటంటే 3 కాన్సెన్సీతో మిక్స్ అయింది. కట్టంగూరు, కేతపల్లి, నగరికల్లేమో అప్పట్లో విద్యాసాగర్ గారు వాళ్ళు బాగా కమ్యూనిస్టులతో పోరాటం చేసి పటిష్టంగా తయారు చేసింది ఆయన. ఓకే. చిట్యాల, నార్పట్పల్లి నల్గొండ కాన్సెన్సీ వచ్చింది. ఓకే. రావణపేట ఏమో పురుషోత్తమ రెడ్డి గారు. ఓకే. 3 కాన్సెన్సీ కలిసి మిక్స్ అయింది. ఒక్కరికంటే ఏం లేదు అది. దట్టు ఎస్సీలో నేను ఎంఆర్పిఎస్ జిల్లా ప్రెసిడెంట్ చేసిన. ఓకే. ఎస్సీ ఆర్గనైజేషన్ చేసిన, ఐఎంటీసీ ఆర్గనైజేషన్. అంటే నాకు ఆ కాన్ఫరెన్స్లో ఉద్యోగ సంఘాలతో కానీ రాజకీయ నాయకులతో సర్పంచ్లతో అందరితో సంబంధాలు ఉన్నాయి. నేను 3 times కూడా అక్కడ అందరితో సత్సంబాలతో తిరుగుతున్నా కాబట్టి నా మీద మంచి జనంలో మంచి అభిప్రాయం ఉంది. ఎందుకంటే నేను వర్క్ చేసే నేను ఉద్యోగం సంఘం నేను ఉద్యోగం చేసి రాజీనామా చేసి వచ్చిన 2006లో. ఓకే. కాబట్టి అందరినీ కలుపుకొని డెవలప్మెంట్ గురించి నేను ఆలోచన చేసి మనస్తత్వం ఉంది. కాబట్టి నేను ఖచ్చితంగా అందరి సంబంధాలు ఉన్నాయి ఆ కాన్సెన్స్. సో మీకు అందరితో సంబంధాలుగా టికెట్ ఇప్పించేది మేమే అని చెప్పుకుంటారు కదా బ్రదర్స్. ఇప్పుడు ఎస్సీ నల్గొండ జిల్లా విషయానికి వస్తే ఓన్లీ ఎస్సీ ఎస్టీ టికెట్లనే ఇబ్బంది పెడతాము. ఇప్పుడు చిన్నపర్తి లింగయ్య క్యాండిడేట్గా ఉన్నప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు వెంకరెడ్డి గారు లింగయ్య గారిని పట్టుబట్టి తీసుకొచ్చాడు. అప్పుడు నేనే వేస్తాను, నేను పోటీదారుగా నేను ఉంటే. ఓకే. మళ్ళీ అప్పుడు 2 సార్లు నన్ను డ్రాప్ చేయించింది వెంకరెడ్డి గారు. ఓకే. అప్పుడు చిరుమర్తి లింగయ్య పోయిన తర్వాత ఇక అక్కడ క్యాండిడేట్ లేదు, నేను తప్ప. ఓకే. ఖచ్చితంగా నేనే ఉన్నా, అక్కడ నేనే పనిచేస్తున్నాను. కానీ మరి అతను ఎందుకు అట్లా ఆలోచన చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. నల్గొండ జిల్లాలోనే ఇది ఏర్పడతా ఉంది. ఇప్పుడు తుంగతుర్తిలో కావచ్చు, ఇటు దేవరకొండ కావచ్చు, నగరికల్ కావచ్చు, ఇవన్నీ కూడా వెంకరెడ్డి గారే ఇబ్బంది పెడతాను. అంటే ఎస్సీ ఎస్టీ కాన్సెన్స్ ఇబ్బంది పెడతాను. మాలాంటి వాళ్ళము, చదువుకున్న వాళ్ళము, అర్హత ఉన్న వాళ్ళము, మన పార్టీకి యాక్టివ్ చేసే వాళ్ళము ఇబ్బంది పడతా ఉన్నాము. అంటే మీరు వేరే వర్గం అని లేకపోతే వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను ఏమన్నా అంతేమన్నా వర్గ ఉండొచ్చు. వాళ్ళు జానారెడ్డి గారు పెద్ద ఆయన ఈ వర్గాలనేది అంటే ఇప్పుడు ప్రోత్సహించాడు. కాకపోతే జానారెడ్డి గారు మా గురువు గారని ఆయన గుర్తు ఉండొచ్చు. ఆయన ఎవరిని వర్గాలనేది ఎప్పుడు ఆలోచించే అవసరం కాదు. సో ఇన్ఛార్జ్ విషయంలోనే ఇబ్బంది ఉంటే టికెట్ ఒకవేళ మీరు తెచ్చుకుంటే అప్పుడు ఎలా ఉండే పరిస్థితి ఉంటుంది? ఏముండదు. ఇప్పుడు వాళ్ళు టికెట్ వచ్చిన తర్వాత వెంకరెడ్డి గారితో మాకేం పంచాలి. వెంకరెడ్డి గారిని కూడా ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు కూడా నేను వాళ్ళు సపోర్ట్ చేస్తారని అనుకుంటాను. ఎందుకంటే నేను ఎప్పుడు ఆయన ఇది చేయలేదు. ఆయన ఎంపీ ఎలక్షన్ పనిచేసాను. నల్గొండలో కూడా 10 సార్లు నేను నల్గొండ ఉద్యోగ సంఘంలో పనిచేసిన. ఉద్యోగ సంఘం ఎన్నడూ కూడా ఆయన గెలుపు కోసం పనిచేసాను. డెఫినెట్గా నాకు చేస్తే నమ్మకం ఉంది, చేస్తాడు ఆయన. చెరుకు సుధాకర్ ఫ్యామిలీ కూడా కాంగ్రెస్లో ఉన్నట్టు ఎవ్వరు వచ్చినా కాంగ్రెస్ పార్టీ బలం ఉంది. చెప్పు చదవలే 2009లో వచ్చినా ఎవరో వస్తే పార్టీ గెలుస్తుందనేది ఏం లేదు. ఇప్పుడు ఇంకొకరు వస్తేనే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంది. లింగయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి టీఆర్ఎస్ పోయినా ఇవాళ ఎలక్షన్ పెట్టాడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. ఈ రోజు ఎలక్షన్ పెట్టా కూడా 100% కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ అంత పట్టు ఉందట. సో ఇప్పుడు ఉన్నటువంటి మండలాల్లో ఒకటి మరి మున్సిపాలిటీ కూడా అయితే సందర్భంలో సో మరి సభ్యత్వాలు ఎలా నమోదైనాయి? సభ్యత్వాలు కొంతమంది ఈ కమ్యూనికేషన్ వల్ల చేయలేదు. సభ్యత్వం మొత్తం నేనే కాన్సెన్స్ అన్ని మండలాలకి నేనే సభ్యత్వం చేయించడం జరిగింది. సో 40 లక్షల రాత్రి ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు. 40 లక్షల సభ్యత్వం ఉంది మాకు, ఇంకా 40 లక్షలు తెచ్చుకుంటే మీరు సరిపోతారని కూడా అన్నారు. సో మరి బేషరత్తుగా ఆ విషయంలో మీరు ఎలా ముందుకు వెళ్తారు? మరి
పార్టీ అధిష్టానం ఏం చెప్తే అది పని చేసుకుంటూ పోతా ఉన్నాయి. ఇప్పుడు పార్టీ ఏఐసిసి కానీ పిసిసి కానీ నిర్ణయం ఏ పార్టీ పిలిపిస్తే ఆ పార్టీ నిర్ణయాన్ని ప్రజలుగా తీసుకుపోతా పనిచేస్తా ఉన్నాను. నిన్న కూడా వరంగల్ డిక్లరేషన్ గ్రామాలన్నీ తిరిగి నేను ప్రజలకు విస్తరించి పోస్టర్స్ కరపత్రాలన్నింటి ద్వారా పంచి నేను రైతు డిక్లరేషన్ ప్రజలకు తీసుకోవడం జరిగింది. సో మీరు ఇలా మాట్లాడుతున్నారు మన జరిగినటువంటి మరి అదే మున్సిపల్ ఎలక్షన్లో టీఆర్ఎస్లోనే 2 వర్గాలుగా పోటీ చేయించారు కానీ కాంగ్రెస్ నామమాత్రమే ఉందని అనుకున్నారు కదా. అది ఎంపీ గారి విధానంతో అట్లయింది. ఎందుకంటే అది సిట్టింగ్ సీట్లో డెఫినెట్ మేము గెలవాలి. ఎంపీ గారు ఎందుకో నన్ను ప్రచారం చేయొద్దని చెప్పాడు. మొత్తాన్ని ప్రచారం వద్దన్నాడు. జిల్లా ప్రెసిడెంట్ కూడా ప్రచారం చేయలేదు. నేను ఒక్కనే తిరుగుతాను, ఒక్కనే గెలిపిస్తాను, మీరు ఎవరు రావద్దని చెప్పి కంటిన్యూ చేశాను. దీనికంటే ఏముంది అంతరం మీరు లీడర్గా ఫోకస్ అవుతారు అనుకుంటారా? నేను ఎప్పుడో లీడర్ ఫోకస్ అంటే భుజాల పైన వేసుకొని టికెట్ గెలిపిస్తే ఆయనకే తెలియాలి ఆయన ఎట్లా. అంటే కాంగ్రెస్ పార్టీని మీ వాళ్ళే నాశనం చేస్తారు అనుకోవచ్చా? అనుకోవచ్చు. అభివృద్ధిగా అది సిట్టింగ్ సీట్ 20 సీట్లు ఉన్నాయి. డెఫినెట్గా వాళ్ళిద్దరు పోటీ చేసినప్పుడు డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలి. మరి ఆయనకి ఏం ఆలోచన ఉందో ఏం చదువుతారు మమ్మల్ని ఎవరు. నన్ను జిల్లా ప్రెసిడెంట్ శంకర్ ఎస్టీ, నేను ఎస్సీ, నేను స్టేట్ సెక్రటరీ. మమ్మల్ని ఇద్దరు కూడా తిరుగుతుందని హుకుం జారీ చేశారు. మేమిద్దరం కూడా మేము గెలిపించుకుంటా, మీరు ఎవరు రావుతారు. మరి ఆయన గెలిపించుకుంటానప్పుడు మేము పోతే తప్పకుండా ఓడిపోతే మల్లవాడ బదనాలు సార్ ఆయన గెలిపి నేను చూద్దామని మేము సైలెంట్ ఉన్నాం. మొత్తం వేరే 2 సీట్లు వచ్చినాయి. అదే. సో మరి బలంగా ఉన్నప్పుడు ఏమన్నా మీరు అదేనా కారణం? బలంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. అందరూ యూనిట్ లేకపోయింది. యూనిట్ లేక అంత యూనిట్ ఉంటే అందరం కష్టపడితే డెఫినెట్గా వచ్చేది. సో మరి టీఆర్ఎస్ నుంచి కూడా నేత కాంగ్రెస్లోకి వచ్చి టికెట్ ఆశిస్తున్నారని కూడా తెలుస్తుంది. ఈ సమస్య ఏమన్నా అట్లాంటి ఏం లేదు. అతి ఊహలు వాళ్ళ కాలకు సరిగ్గా లేక అట్లా చెప్తున్నారు కానీ అంటే ఏం లేదు. ఎవరో వస్తే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే సమస్య లేదు. మేమందరం కూడా మొదటి కాంగ్రెస్ పార్టీకి పటిష్టంగా పనిచేస్తున్నాం. కేడర్ మంచిగా ఉంది. లీడర్ పోయినంత మాత్రం ఓటుకోలేదు. ఇవాళ పోయి ఎలక్షన్ పెట్టా కాంగ్రెస్ 100% గెలుస్తుంది. ఎందుకు ఇన్ఛార్జ్ నియమించలేకపోతుందా? మీరే కానీ ఇంకెవరైనా ఇన్ఛార్జ్ ఉండాలి కదా. ఎవరు లేరు అక్కడ. నగరకల్ కాన్స్టిట్యూన్సీ ఎవరు లేరు. నేనే తిరుగుతున్నాను ఫస్ట్ నుంచి. ఓకే. లింగయ్య వెళ్ళిపోయింది ఆల్టర్నేటివ్ నేనే నగరకల్ కాన్స్టిట్యూన్సీ. ఎవరు లేరు. ఎవరో వచ్చి చేయాలని చెప్తే కూడా దాన్ని ఖరాబ్ చేయడం తప్ప లేకపోతే ఇంకోటి తప్ప. ఇప్పుడు 2000 రాజశేఖర్ చనిపోయిన తర్వాత విద్యాసాగర్ ఇన్ఛార్జ్ అని అనిపించారు. ఆ సందర్భంలో నేను సర్పంచ్ ఎంపీడీసీలు చాలా మందికి గెలిపించుకోవడం జరిగింది. మేము తిరిగింది జరిగింది. మరి ఇవాళ కొత్త ఏమన్నా తీసుకొచ్చి పెడితే మున్సిపాలిటీ డైరెక్ట్ అయింది. నగర మున్సిపాలిటీ పోతుంది. ఇప్పుడు గెలిచే సీట్ని ఖరాబ్ చేసుకున్నాం. ఇప్పుడు కూడా రేపు నగరంలో నాకే పోతే కూడా అదే పరిస్థితి వస్తుంది. రేవంత్ రెడ్డి వర్గంలోకి వెళ్ళారు అంటున్నారు. రేవంత్ రెడ్డి మాకు పిసిసి ప్రెసిడెంట్. వారు ఏఐసిసి వారు నిర్మించింది. వారు చెప్తే మేము పని చేసుకుంటూ పోతాము. ఘాటుగా చెప్పారు రేవంత్ రెడ్డి మా జిల్లాకు రావద్దు, మేమున్న జిల్లాకు రావద్దు, పర్యటించొద్దారు అన్నారు కదా. టీపీసీసీ ప్రెసిడెంట్కి అలా చెప్తే ఏది పరిస్థితి అంటే మీకు ఇంకా సరిగ్గా కుదురుతానంటేనా? మళ్ళీ ఆ విషయంలో మీ పరిస్థితి కూడా అలాగనే ఉంది. రేవంత్ రెడ్డి గారు రావద్దని చెప్పేసి అన్నారు. మేమందరం కలిసి ముఖ్య నాయకులంతా ప్రెస్ పెట్టి రేవంత్ రెడ్డి గారు జిల్లాకు వచ్చాడు. నాగార్జున సాగర్ నుంచి మీటింగ్ పెట్టి మెసేజ్ ఇస్తే చాలామంది రేవంత్ రెడ్డి చెప్పిన తర్వాత నేను వరంగల్ మీటింగ్ చాలగూడ జిల్లా నుంచి బాగా ఎత్తున తగ్గిపోవడం జరిగింది. వెంకరెడ్డి గారు కూడా పెద్ద కారణాలు పెట్టి తీసుకోవడం జరిగింది. అంటే పెద్ద నాయకులు ఉన్నాం కాబట్టి మేము మీరు వేరే కాయకు పోయి మేము ఇక్కడ మేము తిరుగుతాము ఇక్కడ చేస్తాం అన్నట్టుగా మాట్లాడేది. కానీ మేమేమంటారు చిన్న కేడర్ ఏమంటే రేవంత్ రెడ్డి గారు వస్తేనే బాగుండదు, ఒక కేడర్లో ఉత్సాహత వస్తుంది అని మేము చెప్పినాం. మేము చెప్పగానే రేవంత్ రెడ్డి గారు వచ్చారు. అంటే కార్యకర్తలు అందరూ అభిప్రాయం రేవంత్ రెడ్డి గారు వచ్చి మంచి సక్సెస్ అయింది. వరంగల్ మీటింగ్ కూడా బ్రహ్మాండంగా అంటే మేము అందరం కూడా ఏంటంటే రాహుల్ గాంధీ మీటింగ్ సక్సెస్ కావాలంటే మేము రేవంత్ రెడ్డి గారు రావాలనుకుంటున్నాం. సో మరి అన్నో పార్టీ తమ్ముడో పార్టీలోకి చూస్తున్నారన్నట్టు ఉంది కదా. మీ పార్టీ ఎలా జరుగుతుంది తలసిన పడజారు వాళ్ళు వాళ్ళ పెద్దోళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో ఇక వాళ్ళ అభిప్రాయానికి పెడతాము. మేము కాంగ్రెస్ పార్టీతో బలంగా ఉంది నల్గొండ జిల్లాలో మీ నగరకల్లో. సో ప్రతిపక్ష పాత్ర పోయించట్లేకపోతుంది మీ నగరకల్లో అని అంటున్నారు. ఏదైనా పార్టీది కానీ అందుకనే నేను ఏమన్నామంటే నాకు అలాంటి సీనియర్స్కి గుర్తించి ఇన్ఛార్జ్ ఇస్తే
కరెక్ట్ పని చేసుకుంటారు కూడా మేము అధిష్టానం కూడా రిక్వెస్ట్ అంటే మీ బలాన్ని నిరూపించుకోలేకపోతున్నారు అధిష్టానం ఎందుకు లేదు ఎందుకు బలమాని కాదు. ఇప్పుడు మొన్న నేను కట్టకంలో ఒట్టిగా మీటింగ్ పెట్టాను, జస్ట్ రైతు డిక్లరేషన్ మీద. అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లు సర్పంచులు అందరూ కూడా టీఆర్ఎస్ కొనేస్తున్నారు చాలా మంది. మేము మీటింగ్ పెడితే వాలంటీర్గా జస్ట్ 2 days ముందు మీటింగ్ పెడితే 2000 మంది వాలంటీర్లు రావడం జరిగింది. 1000 బైకులు వచ్చినాయి. ఒట్టిగా జస్ట్ మెసేజ్ మీద. అంటే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది గ్రామ స్థాయిలో. ఇప్పుడు లింగయ్య మీద పార్టీలో గెలిచిపోయింది కాబట్టి అతని మీద కసితో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. నిన్న ఎంపీ గారికి కూడా మంచి మెజార్టీ వచ్చింది నగర్ కాన్ఫరెన్స్. సో 2009లో మీ కాంగ్రెస్ పార్టీ, 2014లో టీఆర్ఎస్ వచ్చింది. సో మళ్ళీ అడవైన కాలంలో మళ్ళీ కాంగ్రెస్ రావడం, మళ్ళీ ఆయన టీఆర్ఎస్కి వెళ్ళాడు. డెవలప్మెంట్ కోసమే నేను పార్టీ మారుతున్నాను చెప్పింది కదా, డెవలప్ జరిగింది అక్కడ ఏం లేదు, ఎక్కడ లేదు. నగరకల్ కాన్ఫరెన్స్ డెవలప్మెంట్ అనేది ఏమీ జరగలేదు. ఆయన డెవలప్మెంట్ కోసం పోయాడు తప్ప పార్టీ అంటే బెదిరింపులు పోయాడు, బెదిరింపులు జరిగినాయి కాదు, ఆయన సొంత లాభం కోసమే పోయాడు. కానీ కాంగ్రెస్ పార్టీకి లాభం మన నగరకల్ నియోజకవర్గానికి చెప్పుకోదగ్గ స్కీమ్ తెచ్చింది ఏం లేదు. ఇంతెందుకు మరి ఇంత అంటే బాపనేరు ప్రాజెక్ట్ వెంకరెడ్డి గారు చాలా రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడి 2007లో తెచ్చి 80% పని కంప్లీట్ అయింది. మరి ఎమ్మెల్యే గారు మరి ఇలా డెవలప్మెంట్ కోసం పోతే ఇప్పటికీ ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలి. నల్గొండ జిల్లాలో 80% అయిన ప్రాజెక్టులను కనీసానికి 20% ఫండ్స్ వేయలేకపోయారు ఈ ప్రభుత్వంలో, ఈ ఎమ్మెల్యే కానీ వీళ్ళు కానీ. 2010 హరీష్ రావు వచ్చిందా, హరీష్ రావు గారు వచ్చి మొత్తం పరిశీలించి ఇమీడియట్గా చేస్తారని చెప్పారు. ఏది లేదు, ఎక్కడ వేసింది అక్కడ. అంటే కనీసానికి ఒక 100 కోట్ల రూపాయలు ఇస్తే ఇప్పుడు ఆ ప్రాజెక్టు 2-3 కాన్సెన్స్లకు మంచి ప్రాజెక్ట్ వస్తుంది. సో అంటే మీ ఎమ్మెల్యేకి దమ్ము లేదు అక్కడ తీసుకొస్తాను, అది కనబట్టనే ఉంది కదా అక్కడ. ఇప్పుడు ఆయన ఏం చేయలేదు కదా, ఆయన సాధించిన దాంట్లో ఫెయిల్యూర్ కదా, ఏం తెచ్చింది ఏం లేదు కదా. నెక్స్ట్ ఇప్పుడు ఆయన సొంత ఊరు, అది బాపనేరు సొంత ఊరు. ఓకే, హరీష్ రావు గారు వచ్చి విజిట్ చేసింది, 90% కంప్లీట్ అయింది. ఈ పార్టీకి తేవాలి. ఇప్పుడు తెస్తా అంటే ఇక అయ్యేది కూడా ఏం లేదు. 6 నెలల్లో సంవత్సరంలో కూడా ఎలక్షన్ అయింది కదా, ఇప్పుడు అంటే కూడా అయ్యేది కూడా లేదు. ఈ పార్టీ తెచ్చేది ఉంటే 2 సంవత్సరాలు అవుతుంది ఈ పార్టీ మారి. ఈ పార్టీకి ఫండ్స్ తెచ్చి దాన్ని కంప్లీట్ చేయాలి. లక్షల కోట్లు 100 కోట్లు తీసుకొస్తున్నాను, సీసీ రోడ్లు కానీ అన్నీ చేసుకుంటాం, అసలు మాకే ఓటేయాలనుకుంది కదా ఎమ్మెల్యే. సీసీ రోడ్లు అనేవి కామన్ వస్తూనే ఉంది. ఈజీఎస్ వచ్చిన తర్వాత ఈజీఎస్ ఫండ్స్లో చాలా వరకు ఓట్లు వస్తూనే ఉన్నాయి. దాని స్పెసిఫిక్గా మీకు అవపడేది ఏంటంటే ఈ ప్రాజెక్ట్ అవుతుంది, మూసీ ప్రాజెక్టు, పెద్ద పెద్ద ప్రాజెక్టు కానీ, ఒక హాస్పిటల్ కానీ, ఒక పిల్లాయిపల్లి కాలువలు కానీ, ఇట్లాంటి కొన్ని ప్రాజెక్టు ఏదైనా కనపడేది తెచ్చినట్టు మాకు అవపడా. బత్తాయి మార్కెట్ యాడ్ తెచ్చామని గతంలో ఉన్న ఎమ్మెల్యే అన్నారు. మూసీ నదికి 19 కోట్లు కానీ, మళ్ళీ మూసీ నది గ్రేట్లకు 25 కోట్లు కానీ తెచ్చి చేశాను చెప్తున్నారు. పేపర్ మీదనే ఇస్తున్నాము, స్టేట్మెంట్ల వరకే కానీ డెవలప్మెంట్ ఆచరణకు వచ్చిందైతే ఇది లేదు, అసలు లేదు. చెప్పుడు నీకు 90% అయిన బాపనేరు ప్రాజెక్ట్ ఒకటే నీకు నిదర్శనం. మీ పిల్లాయిపల్లి కాలువ ఇవన్నీ కూడా 80% కంప్లీట్ అయ్యాయి. 20% ఫండ్స్ ఇస్తే 20% ఫండ్స్ అనేది రిలీజ్ చేస్తే ఇప్పటికి ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయ్యింది. సో మీ ఎంపీ ఉన్నాడు కదా, కేంద్రంలో కానీ రాష్ట్రంలో అప్పుడప్పుడు మాట్లాడతారు కదా, పోరాడలేకపోతున్నా. ఎంపీ గారు రిప్రజెంటేషన్ చేస్తూనే ఉన్నాడు. ఎంపీ గారు నెంబర్ ఆఫ్ టైమ్స్ కావాల్సిన సందర్భం దగ్గర వారు రిప్రజెంటేషన్ చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ కదా ఇచ్చేయని, ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇచ్చేదని స్టేట్ గవర్నమెంట్ కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ఎవరు కొట్లాడాలి, ఎమ్మెల్యే కొట్లాడాలి. ఎమ్మెల్యే కొట్లాడి తేవాలి. తెచ్చే దాంట్లో అంతకుముందు ఉన్న ఎమ్మెల్యే గారు కావచ్చు, ఈ ఎమ్మెల్యే గారు ఎవరు కూడా బాపనేరు ప్రాజెక్టు మీద ఫండ్స్ తెచ్చింది లేదు టీఆర్ఎస్ ప్రభుత్వం. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా మీ దగ్గర నుంచి నిలబడే అవకాశం బీఎస్పీ నుంచి అంటున్నారు, ఎలా ఉండబోతుంది? వాళ్ళ పార్టీ సర్వేల మీద, ఆయన గెలుపు ఆలోచన మీద వాళ్ళు పోటీ చేస్తున్నారు. ఎక్కడ అనేది ఎస్సీ కాన్ఫరెన్స్ ఎవరైనా చేయొచ్చు, పోటీ చేయొచ్చు, కానీ ఈడనే చేస్తారనేది ఏం లేదు. వాళ్ళు సర్వే రిపోర్ట్ చేయొచ్చు, చేస్తే ఉంది. మా పార్టీ మాకుంటుంది, కాంగ్రెస్ పార్టీ బలిష్టంగా ఉంది, బిఎస్ బలిష్టంగా ఉంది అనే సర్వే తెచ్చుకుంటూ చేయొచ్చు, కానీ మా పార్టీ మాకుంది. 2018లో టికెట్ చివరి విషయం వరకు జేఎస్పీ దానికి ఇస్తారని వచ్చిన తర్వాతనే తేలింది కదా, అక్కడ అప్పుడు కూడా తెలియదు సరిగా. 2018లో కోదండరాం పార్టీకే టికెట్ అని అన్నారు, లాస్ట్ మూమెంట్లో టికెట్ ఇచ్చేవారు.
సో ఇలాంటి ఎందుకు అసలు జరుగుతుంది అక్కడ ఆ అంశం? అంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు బలంగా ఉందని మీరు అంటున్నారు, టికెట్ విషయంలోనే అట్లా జరిగింది. ఇప్పుడు ఎస్సీ నేను చెప్తున్నా కదా మీకు, ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యూషన్ అనేది ఈ పరిస్థితి ఉంది. మీ కాంగ్రెస్ పార్టీ మొత్తం నేను ఒకటే చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ ఎస్టీ గెలవాలంటే 6 నెలల ముందు టికెట్లు అనౌన్స్ చేయాలి, సర్వే చేయండి. ఒక టీం వేసి కాంగ్రెస్ పార్టీ కూడా నేను చేసేదంటే ఒక టీం వేయండి, సర్వే చేయండి. కాంగ్రెస్ పార్టీ 31 స్థానాలకు దాదాపు 30 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటారు. ముందుగా అభ్యర్థులను అనౌన్స్ చేయాలి, పేర్లు అనౌన్స్ చేయాలి, వాళ్ళ బాధ్యతలు చెప్పాలి, పని చేసుకోమని చెప్పాలి, అందరు కలుపుకొని పోతాం. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ మాత్రమే దళితులకు ఏదైనా జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే జరిగిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇలా భూములు పంచింది కానీ, ఇలా ఎస్సీలకు ఇచ్చిన పంచరాయకు కూడా కానీ ఇనామూలం కానీ మొత్తం ఈ ప్రభుత్వం గుర్తించుకుంటుంది. దండిపోవడంలో ఇప్పుడు ఏది రైతు వేదికలని ఇంకోటని ఎస్సీలకు ఇచ్చిన భూములని ఉంచుకుంటున్నారు. ఓకే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ హయాంలో మాత్రమే ఎస్సీలకు భూములు ఇచ్చారు, ఎస్సీలకు రుణాలు ఇచ్చారు, ఇండ్లు ఇచ్చారు. ఇవాళ ఏది లేదు. దళిత బంధు అని చెప్తున్నారు, ఎక్కడ ఇస్తున్నారు దళిత బంధు? ఎవరికో కొంతమంది ఆ టీఆర్ఎస్ నాయకులకు ఇస్తున్నారు కానీ సామాన్యులకు అందట్లేదు. ఓకే, ఇప్పుడు కలెక్టర్కు ఆఫీసర్స్కు అది పెడితే అందరికీ న్యాయం జరుగుతుంది. ఎవడు బీదోడు ఉన్నాడు, లేకపోతే భూమి లేని ఉన్నాడు అంటే బిలో ప్రాపర్టీ నుంచి చెక్ చేసుకుంటూ వచ్చితే అది న్యాయం జరిగింది. ఇవాళ ఈ దళిత బంధువు ఇస్తే ఓన్లీ ఆ టీఆర్ఎస్ నాయకులకే పోతా ఉంది. ఎమ్మెల్యేలు వాళ్ళు అనుకున్న ఇవాళ పేపర్ వచ్చింది, ఆంధ్రజ్యోతి 2 లక్షల రూపాయలకు దళిత బంధువు తీసుకొని వాళ్ళ కార్యనిర్వహిస్తుందంటే ఇస్తలేదని ఇస్తున్నారు. ఓకే, సో మరి ప్రతిపక్ష నాయకుడిగా మండలాలలో మీ పరిస్థితి ఎలా ఉంది? మండలాలు తిరుగుతున్నా, విజిట్ చేస్తున్నా? వాటి బలం కంటే ఫస్ట్ మీ బలం ఎలా ఉంది? డిఫరెంట్ మీకు సపోర్ట్ ఎలా ఉంది? ఇప్పుడు టికెట్ అనౌన్స్ అయిన తర్వాత ఇన్ఛార్జ్ అయిన తర్వాత అందరూ కలుపుకొని పనిచేస్తున్నారు. ఏ పట్టిస్తున్న ఉన్న పరిస్థితులలో ప్రతి పార్టీ గెలుపు కూరాలనే చూస్తుంది, గెలుపు కూరాలే కావాలంటుంది. పార్టీకి పనిచేసిన వాళ్ళని వదిలిపెడితే లాస్ట్కి వచ్చేసరికి ఆర్థికంగా కానీ ఆయన సర్వేలు చేయించుకుంటారు. ప్రతి పార్టీ సర్వే చేయించుకుంటుంది, సర్వేలు ఎవరి పేరుకి వస్తే వాళ్ళకి వస్తుంది. అలాంటి విషయంలో మీరెలా ఉన్నారు? డబ్బులు అనేది ఇది కాదు. మన హుజూరాబాద్ ఎలక్షన్ చూసిన తర్వాత ఎన్ని కోట్లు పెట్టాము, క్యాండిడేట్ జనం చూస్తూ ఉన్నారు. క్యాండిడేట్ మంచోడా కాదా, క్యాండిడేట్ పరిస్థితి. ఇప్పుడు కొన్నాళ్ళు విదేశాలు చూసారు, కొన్నిసార్లు లింగయ్య చూసారు. నేను 15 ఏళ్ళ క్రితం నేను తిరుగుతా ఉన్నాను కాబట్టి డెఫినెట్గా నన్ను స్వీకరిస్తారు జనం అని నేను నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే ప్రైవేట్ నేను 3 పర్యాయాల నుంచి నేను మీరు పార్టీకి టికెట్ ఆశించుకుంటూ వచ్చారు, కానీ ప్రజలకు పనిచేసుకుంటే ఏ రకంగా వస్తున్నారు? ప్రజలకు కూడా అందరూ మా కార్యకర్తలకి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉన్నా, ఏదైనా అవసరం ఉన్నా నేను తప్పకుండా వాళ్ళతో కేసులు పెట్టిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ ఉన్న ప్రస్తుతం ఎమ్మెల్యే కేసులు పెట్టించి చేస్తున్నారు. చాలా మందిని వాళ్ళ పార్టీ మారిన తర్వాత చాలా మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఏదో ఆశ చూపించి కేసులు పెట్టించి బెదిరించుకొని పార్టీలు చేయించుకోవడం కూడా జరుగుతుంది. కానీ అది పోయినా కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఇష్టం లేక కాదు, ఏదో అధికారం కోసం పోయారు. కానీ రేపు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామంటారు. వాళ్ళు చెప్తున్నారు నాతో, ఏదో మేము ఆయనతో గెలిపించుకున్నాం కాబట్టి ఏదో పనులు అయితే అనుకుంటున్నాం. కానీ డెఫినెట్గా మేము లాస్ట్ టైం మేము కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తాం. మా ప్రాణం అంతా కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. కానీ గెలిపించుకున్న ఎమ్మెల్యే మేము కష్టపడి పనిచేసాం. అధికారంలో ఉంది కాబట్టి మా అవసరాల కోసం పోతున్నాం. కానీ మాకు కాంగ్రెస్ పార్టీ మాకు ఇష్టమని చెప్తున్నారు. అలా ఉన్నోళ్ళు చెప్తాం మాకు చాలా. డెఫినెట్ ఎలక్షన్ టైంలో మేము అందరం వస్తామని చెప్తున్నారు. రైతులు లిక్విడేషన్ తర్వాత 3% ఓటింగ్ శాతం కాంగ్రెస్ పెరిగిందని రేవంత్ అంటున్నాడు. మరి ముఖ్యంగా నగరికల్లో వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు ఎక్కువ వాటర్ ఉంది, వ్యవసాయం చేస్తారు. సో వాళ్ళలో ఎలా ఉంది? మీరేమైనా వాళ్ళతో చర్చించారు? మేము మాట్లాడాము. దళిత బంధు డిక్లరేషన్తో నేను రైతులను సంప్రదించుకోవాలి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఇంతకుముందు రైతు డిక్లరేషన్ రావడంలో ఎండగా వచ్చేటప్పుడు అసలు ఏం రేట్ వస్తుందో, ఏం చదువుతో, ఎట్లా మారనేది భయం ఉండేది. రేపు కాంగ్రెస్ పార్టీ వస్తే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని నీకు 25,000 రూపాయలకు డిక్లరేషన్ చేసి అంటే హ్యాపీగా గవర్నమెంట్ రావాలని కోరుకుంటారు రైతులు. ఏముంది వాళ్ళకి ఈ 2,500 ఇస్తారా, 1,300 ఇస్తారా, 1,900 ఇస్తారా అని లేదు. 2,500 రూపాయలు డిక్లరేషన్ చేశారు కాబట్టి క్వింటాల్కి 2,500 రూపాయలు వస్తాయి. అదే నమ్మకం కాంగ్రెస్ పార్టీ. అంటే కాంగ్రెస్ పార్టీ అంటే కూడా రైతులకు ఏంటంటే అన్న మాట ప్రకారంగా ఇస్తారు అనే ఒక నమ్మకం ఉంది.
రుణమాఫీ ₹1,00,000 ఇస్తామని ఒకటేసారి ఇవ్వటమైంది. ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి ఒకటేసారి ఇవ్వడం లేదు. ఉచిత కరెంటును ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, రైతు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ, దళితులకు ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు వచ్చిన తర్వాత మాటలు చెప్పడం తప్ప ఏం లేదు. 200 పెన్షన్ కాంగ్రెస్ పార్టీ ఇస్తే దాన్ని 1000 చేసేది. 1000 నుంచి మనం మేము 1016 చేస్తామంటే మేము 2016 చేస్తామని చెప్పింది. కానీ టోటల్ కాంగ్రెస్ పార్టీ చెప్పుకోదగ్గ పనులు ఏమన్నాడంటే కాంగ్రెస్ పార్టీ చేసినాయి అంటారు కొంతమంది. ఏం చేసింది కాంగ్రెస్, అసలు చేసింది చెప్పాను. రోడ్లు వేసింది కాంగ్రెస్ పార్టీ, ప్రాజెక్ట్ కట్టింది కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే అన్ని చేసిన కాంగ్రెస్ పార్టీ మీరు చెప్తారు. పార్టీ మారింది కూడా కాంగ్రెస్ పార్టీ, ప్రజల నమ్మకం లేదని అంటారు కదా. వ్యక్తిగతంగా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో సరిపోని ఉన్నాక కూడా ఎమ్మెల్యేలు ఏదో ఆశ చూపించి వాళ్ళ అవసరాలను బట్టి కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళు కొనేయడం జరిగింది. అంతేగాని కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంది. ఇప్పుడు జరుగుతుంది మొత్తం టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అంటారు. మరి మీ నియోజకవర్గంలో బీజేపీ ఏమన్నా ఇప్పుడు అక్కడ నల్గొండ జిల్లా విషయానికి వస్తే ఈ కమ్యూనిస్ట్ జిల్లా ఫస్ట్ ఆ సార్లు కమ్యూనిస్ట్ రాఘవరెడ్డి గారు గెలిచి, నగరకల్లో రాఘవరెడ్డి గారు గెలిచి, తర్వాత ధర్మవృక్షం గారు గెలిచారు, విజయ్ రెడ్డి గారు గెలిచారు. నల్లగొండలో కాంగ్రెస్ పార్టీని కాపాడింది ఎవరైనా అంటే శ్రీనివాసరావు గారు, పురుషోత్తమ రెడ్డి గారు పెద్దోళ్ళు అప్పుడు బాగా చిన్నగా మరి బాగా ఫ్యాక్షనిస్ట్ లాగా గొడవలు జరుగుతుండే. ఓకే, ఈ బీజేపీ అనేది ఒక ఓట్లు టౌన్లో నల్గొండ టౌన్లో పార్టీ కైవసం చేసుకుంది. కానీ ఇప్పుడు గెలిచే ఓట్లు లేవు. ఇవాళ ఎందుకంటే హైఫై చేస్తున్నారు. అసలు బీజేపీ హైఫై చేసుకుంటే చేస్తాం కానీ బీజేపీకి ఎట్లా ఓటేస్తారు జనాలు, ఏం చేస్తున్నారు అనేది ఓటేస్తారు. ఇలా ఏదో హంపక్ చేస్తాం. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ వాయంలో నిర్మాణం చేసిన ఇండస్ట్రీస్ కానీ ఉక్కు ఫ్యాక్టరీ కానీ ప్రైవేటీకరణకు దారంతం చేస్తూ ఉంది మోడీ. ఇలా విపరీతమైన ప్రైవేటీకరణ జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏళ్ల తరబడి సంపాదించే ఆస్తులను ప్రైవేటీకరణ చేస్తాము. కానీ ఓటు వచ్చి అడుగుతాము. కాంగ్రెస్ పార్టీకి ఆదరణ ఉంది, బీజేపీకి చెప్పుకోదగ్గది నలుగురు జిల్లాలు ఏం సార్. మేమే అంటున్నాం 2 సార్లు వాళ్ళకి ఇచ్చారు. మన గతంలో అంతమంది వాళ్ళే పరిపాలించారు. తెలుగుదేశానికి కూడా ఇచ్చారు, టీఆర్ఎస్కి ఇచ్చారు. మాకు అవకాశం ప్లీజ్ అంటున్నాం కదా. ప్లీజ్ అంటున్నారు. ప్లీజ్ అనగానే జనం ఓట్లు వేయాలి కదా. గ్రౌండ్ లెవెల్లో పనిచేసి డబుల్ ఇంజన్ కేంద్రంలో ఒకటి రాష్ట్రంలో ఒకటి. రాష్ట్రంలో అసలు కేంద్రంలో కాంగ్రెస్ ఊసేలేదు అంటున్నారు. కాంగ్రెస్ ఓటు ఊసుందా లేదనేది రేపు ఎలక్షన్ వస్తే తెలుస్తుంది. వాళ్ళు ఏంటంటే మతాన్ని పెట్టి ఆడేదో పాకిస్తాన్ మీద యుద్ధం చేసినట్టు, ఆడ రాముడిని తీసుకొచ్చినట్టు, ఈ రెండింటి మీదనే వాళ్ళు జనాన్ని ఈ మాయమాటలతో వస్తున్నారు. కానీ వాళ్ళు ఎక్కడ ఏం చేసినా ఈ దేశం కోసం స్వతంత్రం చేసింది, పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎంతోమంది కాంగ్రెస్ నాయకులు సత్యాగ్రహం చేసి చనిపోయి ఆస్తులు కోల్పోయి కాంగ్రెస్ పార్టీ ఏం చరిత్ర ఉందని బీజేపీ వాళ్ళు ఓటాడుతున్నారు. వాళ్ళే చెప్పాలి. ఇలా మోడీ ఏం చేస్తున్నాడు, ఇంటికి ప్రతి పర్సన్ 15 లక్షల రూపాయలకి అకౌంట్లు వేస్తారు. వేసిరా ఏమీ లేదు. ఆయన ఇప్పుడు కేసీఆర్ గారు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇట్లు ఈయనట్లా చెప్పాడు. ఆయన అంతకంటే ఎక్కువ చెప్పి ఎలక్షన్లో వచ్చింది. కానీ అవన్నీ ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఫామ్ చేస్తారు. సో నిన్న జరిగిన ప్రెస్ మీట్లో ప్రభుత్వాన్ని రద్దు చేయండి, మేము ఎలక్షన్లకు వెళ్దామని అంటారు. మీరు రెడీ ఉన్నారా మీ నగరకల్లో? 100% అన్ని అందరితో చర్చలు జరుగుతున్నాయి. 100% కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎలక్షన్ పెట్టాము. కాంగ్రెస్ పార్టీ 70 నుంచి 80 సీట్లు వేస్తుంది. అంటే మీ నగరకల్ పరిస్థితిలో నగరకల్ మొన్న ఎంపీ గారి ఎలక్షన్లో 6-7 మెజార్టీ వచ్చింది. ఇద్దరు ఈయన పార్టీ మారి ఈయన ఇద్దరు కలిసి కూడా పనిచేసినప్పుడు 7,000 మెజార్టీ వచ్చింది. ఇవాళ 20,000 మెజార్టీ తక్కువ కాన్సెప్ట్. ఒకవేళ కోటరెడ్డి బ్రదర్స్ కనుక మిమ్మల్ని రిఫర్ చేయకపోతే మీ పరిస్థితి ఎలా ఉంటుంది? తప్పకుండా చేస్తారు. అంటే చేయకపోతే మీరు ఎలా అంటుండే? చేయకపోయినా అధిష్టానం గుర్తించి నాకు కనిపిస్తుంది. ఎవరు ఆశీస్సులు మీకు అధిష్టానంలో మీకున్నటువంటి ఆశీస్సులు? ఆశీస్సులు అందరూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వెంకరెడ్డి కూడా నాకు చేస్తాను నమ్మకం ఉంది. నేను ఆయనకు ఎలక్షన్ పనిచేసాను. నేను పోటీ అడుగుతున్నా. ఇప్పుడు నగరకల్లో ఏ సమస్యలు ఉన్నాయి మీ దృష్టిలో? అన్ని సమస్యలు ఉన్నాయి. నగరకల్లో డెవలప్మెంట్ ఇండస్ట్రీ పరంగా నగరకల్ డెవలప్మెంట్ కాదు. హైవే మొత్తం నగరకల్ కావాల్సి ఉంది. ఇండస్ట్రీస్ పరంగా నగరకల్లో ఇక్కడ ఏం డెవలప్మెంట్ లేదు. మాలాంటి వాళ్ళు వస్తే ఇండస్ట్రీ పరంగా మంచి ఇండస్ట్రీస్ పెట్టడానికి అవకాశం ఉంది. హాస్పిటల్స్ మీద డెవలప్మెంట్ లేదు. ఇరిగేషన్ ప్రాజెక్టులు పెండింగ్ ఉంది. అర్జెంటుగా పెండింగ్ ఉన్న
ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, మంచి హాస్టల్స్ కావాలి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావాలి, ఇంజనీరింగ్ కాలేజ్ కావాలి. అట్లాంటివన్నీ కూడా అగ్రికల్చర్ కాన్సెప్ట్స్ రావాల్సిన అవసరం చాలా ఉంది. పింఛన్లు ఇస్తున్నాము, షాదీ ముబారక్ ఇస్తున్నాము, రేషన్ ఇస్తున్నాము, దళిత బంధు ఇస్తున్నాము, మన ఊరు మన బడి ద్వారా గ్రూపులాగా ఏర్పాటు చేసినాము, ముసలోళ్ళకు వృద్ధులు పింఛను, వితాంతులు పింఛను, మరి ఒంటరిమహిళ పింఛను, వికలాంగులకు ఇలా చూసినట్టయితే 6 ఏళ్ల నుంచి మరి కేసీఆర్ కిట్ ఇస్తున్నాం. ఎవరైతే డెలివరీకి వెళ్తుంటే వాళ్ళు చూసుకుంటే అన్ని రకాలుగా మేమే చేస్తున్నాము. అసలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వేయాలి, లేకపోతే బీజేపీ పార్టీకి ఎందుకు వేయాలి అని సవాల్ ఇస్తున్నాయి కదా ప్రభుత్వం. అవన్నీ ప్రభుత్వం వల్ల ఉంటాయి సార్, కామన్ అవన్నీ. ఇప్పుడు పెన్షన్స్ అనేది అప్పుడున్న పరిస్థితిని బట్టి 200 రూపాయలు అనేది రాజశేఖర రెడ్డి గారు చేశారు. దాన్ని ఏమైందంటే మీరు 1000 రూపాయలు చేశారు. ఎలక్షన్లో మళ్ళీ దాన్ని ఓట్ బ్యాంక్ కోసం కావాలని 2000 చేయడం జరిగింది. అంటే ఫస్ట్ ప్రవేశపెట్టిందంటే రాజశేఖర రెడ్డి గారు రుణాలు చేశారు. అట్లా ఆయన పెట్టింది కదా. అది మేము 1000 నుంచి మేము 2000 ఇస్తామంటే 2016 మేము ఇస్తామని అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ప్రజలకు పెద్ద స్కీమ్స్ కావాలి. అంటే ఈ రాష్ట్రంలో రైతులు వ్యవసాయం 24 గంటలు కరెంట్ ఇస్తున్నాము. 24 గంటల కరెంట్ అంటే అప్పుడున్న పరిస్థితుల్లో కరెంట్ లేదు సరిగ్గా. ఇంకా ఉచిత కరెంట్ అనేది ప్రవేశపెట్టడం గొప్పతనం. ఉచిత కరెంట్ అనేది రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో స్టార్ట్ 9 గంటలు 9 గంటలు కరెంట్ ఇస్తే సార్. కానీ అప్పుడున్న వనరులు, ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కొరత, ఇవన్నీ కారణంలో 9 గంటలు గడుపుతుంది. మరి ఈ రోజు తెలంగాణ ఇచ్చిన మిగులు బడ్జెట్తో తెలంగాణ ఇస్తే 24 గంటలు ఇస్తాము. ఇంకా 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 ఏరియా స్కీమ్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఇవాళ అప్పుల తెలంగాణ ఇవన్నీ చిన్న సార్. షాదీ ముబారక్ ఇవన్నీ ఏ ప్రభుత్వం ఉన్నాయి, చేపలు ఇవన్నీ అప్పుడు సమృద్ధి అయింది. తలసరి ఆదాయం బాగా పెరిగింది. ఇవాళ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక నిరుద్యోగి ఒక లోన్ తీసుకుంటామంటే లోన్ తీసుకునే పరిస్థితి. ఒక ఎస్సీ క్యాండిడేట్ ఇంతకుముందు ఏదైనా ఉంటే డైరెక్ట్ పోయి ఒక కలెక్టర్ మంచి పెట్టుకొని ఒక లోన్ చేసుకునేది. బీసీలకు కానీ ఎస్సీలకు కానీ మీరు చూడండి, వాళ్ళ ఏదైతే ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్లు ఒక మీరు తీపియండి ఆర్టీఐలో అసలు ఈ 4-5 ఏళ్ళ మీద లోన్స్ అనేవి లేవు. నిరుద్యోగం పెరిగిపోతా ఉన్నాడు. నిరుద్యోగం ఇంతకుముందు ఏదైనా ఒక చిన్న స్మాల్ ఇండస్ట్రీస్ పెట్టుకొని గవర్నమెంట్ సపోర్ట్తో కొంచెం సబ్సిడీ తీసుకొని వాడు ఇండస్ట్రీ పెట్టుకునేది. ఇట్లాంటి ఏం లేవు. ఇప్పుడు వాళ్ళకి అసలు ఏమున్నా పెద్దోళ్ళకు లాభం జరిగే విధంగా ఉంది ఈ ప్రభుత్వం. కానీ చిన్నోడికి ఏం లేదు. 2 లక్షల పైచీలకు ఓటర్లు ఉన్నాయి పిల్లలు. అందులో మహిళలు కూడా సగం బాగా ఉంటారు కదా. వాళ్ళ గురించి మీరు ఏం ప్లాన్ చేస్తారు? డెఫినెట్గా ఇప్పుడు మహిళా రిజర్వేషన్ల ప్రకారంగా వాళ్ళకు స్థానాలు ఉన్నాయి అన్ని లోకల్ బాడీ ఎలక్షన్లు. మంచి మహిళలకు మేము యాక్టివ్ ఉన్న వాళ్ళను, చదువుకున్న వాళ్ళను, అవేర్నెస్ ఉన్న వాళ్ళను, పేద ప్రజలు పనిచేసే మనస్తత్వంతో కలిగిన వాళ్ళను రాజకీయాలకు వస్తే 10 మందికి సేవ చేసే అవకాశం ఉంది. కానీ ఏ విద్య వాళ్ళను కొంతమందిని తీసుకొచ్చుకుంటే అంటే ఇప్పుడు కానీ ఏ పార్టీలో కానీ చైతన్యం అనేది నాకు లేకుండా పోతుంది. సర్పంచులకు ఎంపీటీసీలకు నిధులు లేవంటుంటే కాంగ్రెస్ పార్టీ పోరాడతలేదు. దాని మీద పోరాడుతున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ మా ఎంపీ గారు కూడా ఉత్తమ్ కుమార్ కూడా పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఈ రైతు వేదికలు, శ్మశాన వాటికలు డబ్బులు కట్టి వాళ్ళు అప్పులు చేసి తెచ్చిపెట్టి నిర్మాణం చేసి వాటి వరకు పిలుచు రాలేదు. వాళ్ళు వచ్చినా కూడా ఇంతవరకు సరైన పిలుచు రాక చాలా మంది అప్రపాలయ్యారు సర్పంచులందరూ. సో ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపాల్సి వస్తే మీరేం ఎత్తి చూపుతారు ప్రభుత్వం? ఇప్పుడు ఎత్తి చూపడం ఒకటనేది కాదు కదా. ఇప్పుడు ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పారు. అది వాళ్ళు చాలా మంది కుటుంబాలు బీదోళ్ళు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఒక 4-2 కొడుకులు ఉంటే ఇల్లు పడితే వాళ్ళకి ఇల్లు లేదు. అప్పుడు గవర్నమెంట్లో 2 అమ్మాయి ఇల్లు ఉంటే అది 2 రూములు ఉంటాయి. వాడు కొడుకు 16 ఏళ్ళు 17 ఏళ్ళు 20 ఏళ్ళు 25 ఏళ్ళు వాడు 2 కొడుకులు పెళ్లి చేశాడు. వాడు ఇల్లు కట్టుకోవాలంటే ఇల్లు లేదు. బీదోళ్ళకి ఇప్పుడు ఎస్సీలకు 3 ఎకరాల భూమి ఇస్తారు. 3 ఎకరాల భూమి ఎక్కడిచ్చినాం? 5-10 ఎకరాలు ఇచ్చి పని చేసినాం. కనీసం ఆ 3 ఎకరాల మన్నాము వాళ్ళ రైతు బంధు 3 ఎకరాలు ఇస్తారు కదా. ఆ 3 ఎకరాల భూమి లేని రైతులందరికీ ఎస్సీలను గుర్తించి అందరికీ బీసీలకు కానీ వీళ్ళకి కానీ ఆ 3 ఎకరాల మందు రైతు బంధు 100 ఎకరాల ఉన్న వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి రైతు బంధు? 50 ఎకరాల ఉన్న వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి రైతు బంధు? ఇన్కమ్ ట్యాక్స్ రైతు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? అంటే దానివల్ల వ్యవసాయం చేసే వాళ్ళు పెరుగుతారు అని చెప్తున్నారు కదా. వీళ్ళందరికీ ఇచ్చే వీళ్ళు కూడా వ్యవసాయం చేస్తూ ఉన్నారు కదా. వ్యవసాయం చేస్తున్నకు వీళ్ళకు కూడా ఇచ్చేసి వాళ్ళతో పాటు
నేనేమంటున్నానంటే అందరికీ న్యాయం జరిగే విధంగా ఉండాలి. ప్రభుత్వం అనేది అందరికీ న్యాయం జరిగే విధంగా. మరియు అట్లానే ఒక ఎస్సీలకు బీసీలకు ఎంతోమంది బీసీ కార్పొరేషన్ ఎస్సీ వందల మంది పోయి చిన్న చిన్న లోన్లు పెట్టుకుని ఇప్పుడు అసలు ఒక్క లోన్ గురించి లోన్ అయ్యే పరిస్థితి నిజంగా ఎలక్షన్ వచ్చిందాక అడావిడి చేస్తారు. రేవంత్ రెడ్డి పిసిసి అయిన తర్వాత పార్టీ నిజంగా బలపడిందా? చాలా బలపడాలి. మరి అప్పుడు తక్కువ ఉన్నదంటారా మరి అన్నట్టే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన మీటింగ్ అయింది. పొంగల్ కళాం కావచ్చు, గజ్వేల్ మీటింగ్ కావచ్చు, లక్షల మంది ఉన్నాయి. వరంగల్ మీటింగ్ అంటే పార్టీ కార్యక్రమాలు చేస్తుంటే కేడర్లో ఉత్సాహం వస్తుంది. అట్లా జరుగుతున్నాయి. కేడర్ కూడా కొట్లాడాలనే దాంట్లో వస్తుంది. పార్టీ మీద కొట్లాడాలి. యూత్ ఎలా ఉంది మీ నగరంలో? యూత్ బాగున్నారు. టీఆర్ఎస్ మీద బాగా ఫైట్ చేస్తుంది, రెడీ ఉన్నారు. సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్నారు. సో మీ నగరకల్ ప్రజలకు ఏం చెప్తారు మాట? నగరకల్ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ మాత్రమే పేద ప్రజలకు సంక్షేమ ప్రజలు అందించిన పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి వస్తే అన్ని డబల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టుకోవచ్చు. బీదవాడు ఇంటి స్థలం ఉంటే కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది. ఇంటి స్థలం ఉంటే 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పింది. బీదవాడు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పింది. నగరకల్లో మంచి అంటే ఇండస్ట్రీ పరంగా కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, మంచి డిగ్రీ కాలేజీలు కానీ అన్ని స్థాయిలో హాస్పిటల్స్ని మంచి 100 బెడెడ్ హాస్పిటల్స్ పెట్టి పేద ప్రజలకు కార్పొరేట్ సెక్టర్ పోకుండా మంచి వైద్యం అందే విధంగా నగరకల్ ప్రాంతాన్ని ఫండ్స్ తీసుకొచ్చి మిగిలిపోయిన ప్రాజెక్టులను కంప్లీట్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాడతామని చెప్పి పనిచేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మీ పార్టీ మిమ్మల్ని గుర్తించి ఇన్ఛార్జి తర్వాత టికెట్ కూడా ఖచ్చితంగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి రాబోయే ఎలక్షన్లో మీరు ముందుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదంటే మరి ఈరోజు మనం నగరకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి వ్యక్తి, మరి అక్కడ ఉన్నటువంటి సమస్యలు కానీ అక్కడ టీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు కూడా ఏం చేయలేదు. అక్కడ ముందుగా ఉన్నటువంటి 2014లో గెలిచినటువంటి ఎమ్మెల్యే కావచ్చు, కాంగ్రెస్లో గెలిచి టీఆర్ఎస్లోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యే కావచ్చు, కేవలం స్వలాభం కోసమే పార్టీ మారిన కానీ ఆయన వల్ల నగరకల్ నియోజకవర్గానికి నయాపైసా లాభం లేదని తెలియజేశారు. కాంగ్రెస్లో ఉన్నటువంటి వర్గపోరు వల్ల ఎస్సీ ఎస్టీల నియోజకవర్గాలే కొంచెం చతికిల పడుతున్నాయి. వాటి మీద సరైన ప్రణాళిక ఉండి ఇన్ఛార్జీలను ప్రవేశించినట్టుగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. రేవంత్ రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత కాంగ్రెస్లో ఉత్సాహం ఉడకలేస్తుంది. యువత కూడా అటువైపు చూస్తున్నారని తెలియజేశారు. చూస్తే కెమెరామెన్ అఖిల్తో మీ సురేష్ దండ్రి. లక్ష్యం సమాజ హితం.